నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి గారు. సో మెడిటేషన్ అనగానే అందరికీ కూడా తెలుసు అది చేయడం వల్ల మనకి చాలా పాజిటివ్ అండ్ రకరకాలుగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ అంటే ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఒక మెడిటేషన్లో ఒక 5 మినిట్స్ కూర్చుందాము అనుకున్నా కూడా నాకు తెలిసినంత వరకు 1 మినిట్ అయినా కూడా మనము ఆ స్టెబిలిటీని మెయింటైన్ చేయలేకపోతూ ఉంటాం. రకరకాల థాట్స్ కావచ్చు, వెంటనే ఇంకొక సెకండ్కి మనం ఐ అనేది ఓపెన్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా ఇనిషియల్గా మన థాట్స్ డిస్టర్బ్ లేకుండా స్టేబుల్గా మెయింటైన్ చేస్తూ మనము ఒక మెడిటేట్ స్టేట్లోకి వెళ్ళాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుందంటారు? యాక్చువల్గా ఇప్పుడు అంటే మనము ఒకానొకప్పుడు చూసేవాళ్ళం, ఋషులు తపస్సు చేసేవారు, చాలా తపస్సు చేసేవారు, వాళ్ళు ఏది కావాలంటే అది పొందేవారు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి గడపడానికి బాగుండేది. అంటే వాళ్ళకి ఏమీ టెన్షన్స్ ఉండేవి కాదా, వాళ్ళు హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు కాదా అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్స్లోని ఏంటంటే ఖచ్చితంగా మన గురించి మనం ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మెకానికల్ లైఫ్ అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళామా, వర్క్ చేసామా, ఇంటికి వచ్చామా, మళ్ళీ తిన్నామా, పడుకున్నామా. దీంట్లోని మనకి కావాల్సిన అంటే మనం హ్యాపీగా ఉండడానికి మన లైఫ్ని చాలా సొఫిస్టికేట్ చేసేసుకుంటున్నాం. అందులో ఏది తక్కువైనా బాగా స్ట్రెస్కి గురైపోతున్నాము. డబ్బు సంపాదించాలి, రకరకాల వస్తువులు కొనుక్కోవాలి, చాలా సంతోషంగా జీవించాలి. ఆ సంతోషకరమైన జీవితం కూడా ఏంటంటే మనకు చాలా ఈజీగా వచ్చేయాలి. మనం కష్టపడద్దు, అంటే మనం డబ్బులు పెట్టి కొనేసుకుంటే సంతోషం వచ్చేస్తుంది అనేటట్టు లైన్లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఆ లైన్లోనే ఈ టెన్షన్స్, చాలామంది ఏంటంటే చాలా టెన్షన్స్ పడడం, ఒక విధమైనటువంటి డిప్రెషన్స్కి లోన్ అవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వాలి అని అంటే మనల్ని మనం నియంత్రించుకుంటూ ఉండాలి, మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అని అంటే ఒక గంట లేదా ఒక అరగంట మన కోసం మనం ఆలోచించినట్లయితే, ఒక ప్రశాంతమైనటువంటి చోటు చూసుకొని కూర్చున్నట్లయితే వీటిని ఓవర్కమ్ అవ్వచ్చు. అంటే మన 24 అవర్స్ని ఈ హాఫ్ అన్ అవర్ కంట్రోల్ చేస్తుందా? ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది. సో అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సినారియాలో మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అది ఒక సాఫ్ట్వేర్ అనే కాదు, లేకపోతే టీచర్స్ అనే కాదు, పొలిటీషియన్స్ అనే కాదు, ఎవరైనా చూడండి, పొద్దున్న మీరు చేసినటువంటి ఆ కొద్దిసేపు ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి లైఫ్ స్టైలు మీ డే అంతటిని కూడా మార్చేస్తుంది. మనము ఎప్పుడైనా పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ని కానీ ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 8 o'clock 9 o'clock అలా స్టార్ట్ అవ్వదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. పొద్దునే లేవడము, కాసేపు ప్రశాంతంగా గార్డెన్లో కూర్చోవడము, ఒక కప్ ఆఫ్ టీ తాగడము, న్యూస్ పేపర్ చదవడము, ఇలా స్టార్ట్ అవుతుంది వాళ్ళ డేని. అంతేగాని 7 o'clock లేచాము, హరిబరిగా పరిగెట్టాము, ఆఫీస్ వర్క్ చేసుకున్నాము అలానే ఎవరూ చెప్పరు. వాళ్ళ డే స్టార్ట్ అయ్యేదే బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే అప్పుడున్నటువంటి ఆ టైంలో కొంత జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఉపయోగించుకునే వాళ్ళు చాలా కొద్ది శాతం ఉన్నారు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి టైంని కానీ మనం ఉపయోగించుకున్నట్లయితే మిగిలిన డే అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ టైంలో మనం మెడిటేషన్ చేయండి. సార్ నేను అసలు కళ్ళు మూసుకొని కూర్చోలేకపోతున్నాను, దేని మీద ధ్యానం ధ్యాస పెట్టలేకపోతున్నాను, ఫోకస్గా ఉండలేకపోతున్నాను అంటే మెడిటేషన్ 2 రకాలుగా కూడా చేయొచ్చండి. ఒకటి శ్వాస మీద ధ్యాస పెట్టి చేయొచ్చు. ఎప్పుడు నీ కోరికలు నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు, నీ మనసును నువ్వు నియంత్రించుకోగలిగినప్పుడు కళ్ళు మూసుకొని నువ్వు ధ్యానం చేయగలుగుతావు. కొంతమంది ఏంటంటే కళ్ళు మూసుకుంటే కూడా నేను ధ్యానం చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు కళ్ళు తెరిచి ఏదైనా ఒక వస్తువు మీద ఫోకస్ చేయడం, అలా కూడా మెడిటేషన్ చేయొచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే ఇంకా ఇతర ఆలోచన ఏదీ లేకుండా నేచర్ని గమనిస్తూ ఉండాలి. వేరేదేం కాదు, నేచర్ని గమనిస్తూ ఉండాలి. ఆ నేచర్ని గమనించేటప్పుడు నేచర్లో జరిగేటటువంటి మార్పులను గమనిస్తూ ఉండాలి. అంటే అక్కడ నువ్వు ఇంకొక నీ ఆఫీస్ విషయం కానీ, నీ హెల్త్ విషయం కానీ ఏది ఆలోచించద్దు, కేవలం నేచర్ని గమనిస్తుంది. అలా నేచర్ని గమనిస్తూ ఉండడం వల్ల కూడా మానసికమైన ప్రశాంతత అనేది వస్తుంది మనిషికి. ఖచ్చితంగా అలాంటి సిమ్టమ్స్ అంటే మనము ఆ నేచర్ని గమనించడం వల్ల దాంట్లో జరిగే మార్పుల్ని ఇంటేక్ చేయగలుగుతాం.
ఆ ఎనర్జీని మనం మార్నింగ్ తీసుకోగలుగుతాం. ఇప్పుడు మీరు మీరు మార్నింగ్ చూడండి, రాత్రి మొగ్గలా ఉంటుంది, తెల్లవారేటప్పటికి తెల్లవారిన తర్వాత కాదు 4 తర్వాత అది విచ్చుకుంటుంది, బ్లూమ్ అవుతుంది. అంటే ఏంటి, ఆ టైంలో ఏదైనా సరే విచ్చుకోవటం జరుగుతుంది. ఓకే కదా. మనం నైట్ అంతా చాలా గందరగోళంగా ఉంది, నిద్రపోలేదు అనుకున్నా కానీ 3 to 4 నిద్రపోతాం, ప్రశాంతంగా నిద్రపోతాం. పిల్లలు నైట్ అంతా ఏడ్చినా తెల్లవారుజామున నిద్రపోతారు. కొందరికి అదే టైంలో మెలకు కూడా వస్తుంది మేడం, మెలకు వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది ఆ టైము. అంటే మనలోని జ్ఞానము అనేది ఉద్భవించడానికి కూడా ఆ టైం చాలా మంచి టైం అనమాట. చాలామంది అంటున్నారు తెల్లవారుజామున బాగా నిద్ర పట్టేసింది, చాలా హ్యాపీగా ఉంది, అసలు ఏంటి అనేది మర్చిపోయాము. అంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకుంటున్నాము. సో ఆ టైంని కానీ మనం ఉపయోగించుకున్నట్లంటే ఎర్లీ మార్నింగ్ లేవటము అనేది ఒక మంచి కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో మార్నింగ్ నీ కోసం నువ్వు ఒక ½ an hour ఏది ఆలోచించకుండా కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి నీ కోరికలు నువ్వు నియంత్రించుకుంటూ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని నీ డే అంతా కూడా హ్యాపీగా నీ కంట్రోల్లో పెట్టుకోగలిగినట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మీరు మన ఐస్ ఓపెన్ చేసి కూడా మెడిటేషన్ చేయొచ్చు అన్నారు కదా మేడం, అది ఎలా పాసిబుల్ అవుతుందంట? ఇప్పుడు నేచర్లో మనం కూర్చున్నప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు, బడ్స్ ఇలా విచ్చుకుంటూ ఉంటాయి. మీరు ఒక్కసారి ఏదన్నా ఫ్లవర్స్ దగ్గర, మనం టీవీలో మాత్రమే చూస్తుంటాం, అంటే క్యాంప్స్ పెడతారు కాబట్టి మనకి అది రికార్డ్ అవుతుంది. అదే టైంలో మీరు మార్నింగ్ లేచి ఆ ఫ్లవర్ విచ్చుకోవటాన్ని చూడండి, ఆ దృశ్యం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మనకే ఎనర్జీ, అంటే అది ఆ ఎనర్జీని ఆటోమేటిక్గా తీసుకొని ఆ ఫ్లవర్గా అవ్వడం, బ్లూమ్ అవ్వడం అనేది చాలా బాగుంటుంది. అలాగే మార్నింగ్ మనం టెర్రస్ పైకి వెళ్ళి కాసేపు అలా నేచర్లో కూర్చొని ఆ మొక్కల మధ్యలో కూర్చున్నాం అనుకోండి, ఆ ప్రశాంతమైనటువంటి గాలి, నీకు వేరే ఆలోచన ఏది రాదు, నువ్వు కళ్ళు తెరుచుకునే ఉన్నావు, నేచర్ని మాత్రమే గమనిస్తున్నావు. ఆ నక్షత్రాలను చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ నక్షత్రాలు బ్లింక్ అవుతుంటే ఎంత అందంగా కనబడుతుంటాయి, చాలా షైనీగా కనబడుతుంటాయి. ఆ గాలి వీచేటప్పుడు ఆ చల్లని గాలి మనం తాకుతుంటే కూడా చక్కటి ఎనర్జీని డెవలప్ చేసుకుంటుంటాం. సో ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు జరుగుతాయి ఏంటంటే, మన డే లైఫ్ స్టార్ట్ అయిపోయిన 6కో 7కో జరగదు, ఇదంతానే ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది. సో ఈ టైంలో మనం ఏది చేసినా కూడా మనకి సక్సెస్ అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే అందరూ కూడా ఆ టైంలో మెడిటేషన్ చేయాలి అనేటటువంటి సంకల్పించుకుంటుంటారు. మన కోరిక ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కావాల్సిన శక్తిని కూడా మనం ఈ బ్రహ్మముహూర్తం టైంలో తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో అందుకని బ్రహ్మముహూర్తం అనేది చాలా ముఖ్యమైనటువంటి టైము. దాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావండి. ఇంకా ఏంటంటే స్కిన్ గ్లో అవుతూ ఉంటుంది, ఓకే, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, లైఫ్ స్పాన్ చక్కగా పెరుగుతుంది, హెల్త్ ఇష్యూస్ ఓవర్కమ్ అవ్వగలుగుతారు, మెంటల్ స్టెబిలిటీ డెవలప్ అవుతుంది, మెంటల్ ఫిట్నెస్ వస్తుంది, అండ్ ఫిజికల్గా కూడా చాలా మంచి గ్లో అనేది కనబడుతుంది అనమాట మనిషికి. అంటే తను ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు తనకు కావాల్సిన దాన్ని తను ఏ విధంగా సాధించుకోగలను అనే దాని మీద తనకి తానుగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అందుకే మార్నింగ్ మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సో అదే విధంగా ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మెడిటేషన్ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఆల్రెడీ మనం ఒక క్లాస్ స్టార్ట్ చేస్తామండి, మొన్న 14th నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ వచ్చేసి 25th స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 4:55 to 5:40 వరకు క్లాస్ వచ్చేసి. సో ఇందులో కూడా మనం ఏంటంటే ఒక చాంటింగ్ చేయడం ద్వారా, అంటే ఓంకారం చాంట్ చేయడం ద్వారా ఫోకస్ని పెట్టచ్చు మనం. అంటే ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దాన్ని సెంటర్గా పెట్టుకోవాలి మనం. అలా పెట్టుకుని మనము మెడిటేషన్ చేయొచ్చు. శ్వాసను గమనిస్తూ కూడా మనము ఈ విశ్వశక్తిని మనలోకి ఆహ్వానిస్తున్నాం అన్నమాట. శ్వాసను ఎప్పుడైతే వదిలిపెడుతూ ఉంటామో, శ్వాసను పీల్చడం వదిలిపెట్టడం, అప్పుడు ఎనర్జీని ఎన్హాన్స్ చేసుకుంటూ ఉంటాం. నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది. ప్రతి శ్వాసలోని పాజిటివ్ ఎనర్జీని నువ్వు తీసుకుంటున్నావు, ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండాలి. ప్రతి శ్వాసలో కూడా నేను పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటున్నాను, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది. ఈ గ్యాప్లో ఏం రావాలి? పాజిటివ్ ఎనర్జీ రావాలి. సో ప్రతి దాంట్లోని కూడా పాజిటివ్ ఎనర్జీని నేను తీసుకుంటున్నాను, విశ్వశక్తిని నేను తీసుకుంటున్నాను, విశ్వంలో ఉన్న అద్భుతమైన శక్తిని నేను తీసుకుంటున్నాను అనేటటువంటి ఫోకస్తో ధ్యానం చేసినట్లయితే
ఖచ్చితంగా సంకల్పాలను నెరవేర్చుకోవచ్చండి. సో ఆ క్రమంలోనే మార్నింగ్ 4:55 to 5:40, సో 25th నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది 42 days ఉంటుంది క్లాస్ వచ్చేసి. సో 42 daysలో కూడా ఈ చక్రాస్ అంటే ఎస్పెషల్లీ కొన్ని క్యారెక్టర్స్ మనిషిలో ఉండాలి. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించడం కానీ, ఎప్పుడు నేను ఏం చేతకాని వాడిని అని అనుకోవడం కానీ, ఎప్పుడు ఒకరిని చూసి ఈర్ష్యపడటం కానీ, అహంకారము, ఇలాంటి ప్రతి మనిషిని ఏం చేస్తాయంటే తను అనుకున్న దానిని రీచ్ అవ్వకుండా బ్యాక్ లాగేస్తూ ఉంటాయి. సో వాటిని ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టుకుంటామో సో అప్పుడు మనకి నేచర్ కూడా కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ విశ్వశక్తితో పాటుగా ప్రకృతి కూడా మనకి సహకరిస్తూ ఉండాలి, పంచభూతాలు మనకు సహకరిస్తూ ఉండాలి. సో ఆ సహకరించడానికి ఆ టైం అనేది బాగుంటుంది అనమాట. సో క్లాసెస్ కూడా సాటర్డే నుంచి స్టార్ట్ అవుతాయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అందిస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.